సార్ ఈ రోజున గ్రామాల్లో కూడా ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి కానివ్వండి, మొబైల్ సేవలని కానివ్వండి, ప్రతిదీ ప్రజలకు తెలిసేలాగా మొన్న ఏదైతే రాష్ట్రంలో గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి నష్టాలు కానివ్వండి, ఆర్థికంగా పడ్డ ఇబ్బందులు కానివ్వండి, పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా జనాల ముందు పెట్టిన పరిస్థితి. కేవలం పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం నడపడం వల్ల కాదు, కొంత టైం ఇవ్వండి అని చంద్రబాబు గారు అడగడం ఎలా చూడాలి? అంతే కదండి. జనరల్గా ఉన్న రిసోర్సెస్తో ఎంతైతే ఫండ్స్ ఉన్నాయో దాన్ని బట్టి నిదానంగా వాళ్ళు కూడా మొత్తంగా చెప్పాలంటే అన్ని పథకాలన్నీ అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ అమలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. సో కాబట్టి వాళ్ళు దాని ప్రతిఫలం అనుభవించారు. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా సామరస్యంగా ఈ పథకాలను ఎలా తీసుకెళ్తూ డెవలప్మెంట్ మీద కూడా చిన్న ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ రోడ్స్ అవి కొంచెం రిపేర్స్ చేస్తూ, ఎందుకంటే మన దగ్గర ఫండ్స్ లేవు, అది మనకు తెలుసు, వాళ్ళకే తెలుసు. సో వాళ్ళు సీనియర్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేస్తారు. నీతి ఆయోగ్ కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది సార్, అంత ఆర్థిక విధ్వంసం జరిగింది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను డబ్బులు కొట్టాను, నేను బటన్ నొక్కాను అంటే ఆ డబ్బులు ఎవరి మళ్ళీ తిరిగి ఎవరు కట్టాలి, ఇంత ఆలోచన ఎవరు చేయలేదంటారు. అది జనాల డబ్బులే కదండి. పోలవరం మీద ఫోకస్ చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాం మేము. సో ఏదైతే రాజధానిని 3 రాజధానులు అని చెప్పేసి రాంగ్ డెసిషన్ తీసుకొని అన్నెసరిగా అక్కడ ఇక్కడ విధ్వంసాలు సృష్టించడం తప్పించి, సో విద్వేషాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అన్నెసరిగా ఫామ్ అవ్వకుండా వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఒక దగ్గర నుంచి ఫామ్ చేస్తే బాగుంటుంది. సో వీళ్ళైతే కనీసం ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు, మళ్ళీ మనకి పూర్వవైభవం వచ్చింది అనుకోవచ్చు సార్. అలా నమ్మే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. వాళ్ళ పనులు అలా జరుగుతున్నాయి అంటారా? అంటే ఈ రోజు పెన్షన్ అని కానీ, లేకపోతే మొన్న మధ్య దావోస్ పర్యటనలో పరిశ్రమలు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. పెన్షన్ అనేది అందరూ ఇస్తూనే ఉన్నారండి, దాని గురించి మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ మీద చేస్తుంది మాత్రం ఈ గవర్నమెంటే చేస్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు. ఈ వాట్సాప్ సేవలను ఎలా చూడాలి సార్? వాట్సాప్లోనే మనం అన్ని సేవలు పొందేలాగా యువ నాయకుడిగా లోకేష్ గారు ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా వాట్సాప్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా గ్యాదర్ అవుతుంది కదండి. ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఎంతవరకు అవుతుంది, ప్రోగ్రెస్ ఎలా ఉందని చెప్పేసి. సో డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందండి అందరికి. దాదాపు 8 నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ రోజున గ్రామాల్లో రోడ్లని కానీ, కాలువలని కానీ ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం చేయట్లేదు, అంత అరాచకంగా ఉంది, ప్రజలు అల్లాడిపోతున్నారు, నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నా అంటున్నాడు. ఏంటి, ఎలా చూడాలి, ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి బాగానే ఉందండి. గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రి అయిన తర్వాత నిధులు కేటాయించడం కానీ, మళ్ళీ విధులు సర్పంచులకు, లోకల్ సర్పంచులు వాళ్ళ పనులు ఏం జరుగుతున్నాయి అంటారా? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. మా ఊళ్ళో రోడ్లు కూడా వేయించారు, సిమెంట్ రోడ్లు వేసారు. ఆయన వచ్చిన తర్వాత బాగానే ఉంది. కాలువలు కానీ ముందు కొట్టించారు. మొన్న కాస్త నీళ్ళు వస్తున్నాయి, 2వ తడి పెట్టుకుంటున్నాం. అవన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి. అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత, మీరు అన్నట్టుగా ఇసుక కొద్దిగా ఉచితం అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి జనాలు ముందుకు వస్తున్నారంటారు. పనులు సాగుతున్నాయి అంటారా? పనులు అయితే కొంచెం పర్వాలేదులే, నిదానంగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంచెం పర్వాలేదులే, కొంచెం మెరుగ్గానే ఉంది. జగన్ గారు అసలు నేనే గొప్ప, నేనే బాగా చేశాను అంటున్నాడు. ఏంటి నిజంగా అంత గొప్పవాడైతే 11 సీట్లు జనాలు ఎందుకు ఇచ్చారంటారు సార్? బాగా చేసింది ఏమన్నా సార్, వాళ్ళు చేసింది ఏముంది? మరి జనానికి వచ్చే నెలలో ఏం పథకం వచ్చిద్దా, ఆ నెలలో పథకం వచ్చిద్దా అని చూస్తాం. వాళ్ళు ఏమైనా పని చేయకుండా వచ్చే నెలలో ఇంకో పథకం వచ్చిద్దిగా తిని కూర్చుంటాం, అంత తప్పితే ఏముంది దాంట్లో? ఆ డబ్బులు కూడా జనానియేగా, జనాని సొంత డబ్బులు కాదు. దేని మీద దాని మీద వేయటం, అవి తీసుకొచ్చి ఇటు పెడతాం. ముందు మరీ దారుణంగా అండి, మరీ పచ్చి మందు దాకా బాగా చచ్చిపోతుంది జనం. వాటి మీద అన్నిటి మీద బాగానే ఉందండి ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రోజానో లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళ మాటలు జనాలు నమ్మే పరిస్థితి నమ్మటం లేదు, పడలేదండి. అది ఏదో ప్రతిపక్షంగా ఏదో 4 మాటలు మాట్లాడాలని అటు మాట్లాడుతున్నా కానీ వాస్తవాలు వాళ్ళకి తెలుసు. కానీ అటు అంటలేరు వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి అట 4 మాటలు అంటున్నారులే కానీ, అనాలుగా అంటున్నారు కానీ అది అయితే జనంలోకి రమ్మని తెలిసిద్ది. ప్రభుత్వం అయితే బాగుండే, ముందు ప్రశాంతంగా ఉన్నారు జనం. చివరిగా సార్, అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి ఏదైతే చెప్పారో అవన్నీ నిదానంగా చేస్తారండి. కాదు కొంచెం లేట్ అయ్యిద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో పెట్టాడు, మరి అవన్నీ పూడ్చుకోవాలి, నిదానంగా ఇవ్వాలి కదా. ఒక్కసారి ఈ మంటం కూడా అది భావ్యం కాదుగా. నిదానంగా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే నెలలో అన్నీ వేస్తానంటున్నాడు. మరి చూసుకోవాలి ఆయన కూడా. ఆ బాకీలు మరి తెచ్చిన వడ్డీలు కట్టాలంటున్నారు. మరి టీవీలో చూస్తున్నాగా మనం, అవన్నీ చదువుకొని ఇస్తాడని నమ్మకం మాకుంది. ప్రభుత్వం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇదే గ్రామాల్లో బాబాయ్ గతంలో కనీసం ఆ పంచాయతీకి సంబంధించి కాలువలను 5 సంవత్సరాలు అసలు ఏమీ లేదు. అసలు ఇప్పుడు పంచాయతీలు నిధులు వచ్చినాయి, రోడ్లు పక్క రోడ్లు అన్నీ వేసుకోమంటున్నారు. అందరూ వేసుకునే లైన్లో ఉన్నారు. అందరూ గవర్నమెంట్లో చేస్తున్నారు, వేసుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అనేది ఇక మళ్ళీ రాలేడు ఇకనే. మళ్ళీ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వైనాట్ 175 అన్నాడు, ఏమైంది? అంతే ఇకనే, అంతే గెలిచేది. రోజా గారు అంబటి రాంబాబు గారు మాట్లాడితే పొద్దున్న ఏం మాట్లాడతారని ప్రతిపక్షం మాట్లాడతారని, మాట్లాడిపోతే మళ్ళీ శాంతం పడుకుంటే ఎవరైనా ఓటర్స్ ఏంటి ఇట్లా మాట్లాడతారని అంటారని వాళ్ళు అటు మాట్లాడుతున్నారు. రేపు సంక్రాంతి తెలంగాణ వస్తా అన్నాడు కదా ఈయన జగన్, వస్తే తెలుసుద్ది. వెళ్ళిపోయింది మరి రేపు రద్దు చేస్తున్నారు, అసెంబ్లీకి రద్దు చేస్తున్నారు. ఆయన అసెంబ్లీలో రావాలి కదా ఆయన. ఇప్పుడు ఆయన గెలిచాడు ఎమ్మెల్యే, 11 మంది, నువ్వు నీకు అది ఇది ఉన్నా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా నీ బాధ్యతగా నువ్వు వచ్చి కనీసం చెయ్యాలి. చేయట్లేదు, చేస్తే ఏం అడుగుతారో ఏంటో భయపడుతున్నారు వాళ్ళు. ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు? ఎవరో అదే రఘురామకృష్ణరాజు అన్నాడుగా, అది కూడా రద్దు చేస్తామని. నిజాయితీగా మాట్లాడుకుంటే ఆయనే అన్నాడు అసలు 21 పైనే ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే, అసలు అది లేదు మా వాళ్ళు పోయినసారి. వాళ్ళు ఎవరు రారండి, వీళ్ళు 20 మంది ఉండ వచ్చారు అసెంబ్లీకి, మాట్లాడారు. ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉండ నలుగురు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడారు. వాళ్ళు ఎన్నన్నా వీళ్ళు అట్రాటానికి దమ్ములేదు వాళ్ళకి. చట్టబద్ధంగా వెళ్దాం, చట్టం ఏదైతే అమలు చేస్తుందో దాన్ని చూద్దాం, అంతేగాని మనం ఏం కక్షపూరితంగా వాళ్ళని టార్గెట్ చేయొద్దు అంటారు. చట్టాన్ని వాళ్ళు ఒక్క తడ వేయకుండా మళ్ళీ పోయి రాకుండా ఒకే తడ బిగించుకుందామని చూస్తున్నారు వాళ్ళు. కోటం మొత్తం ఒకే తడ బిగించుకుందాం, మళ్ళీ పోయినా వెనక్కి రావడం జరగకూడదని అన్ని ఉచ్చులు బిగించుకుని వస్తున్నారు వాళ్ళు లైన్లోకి. కాకపోతే తొందరపడద్దు, 2 సంవత్సరాలకి అన్నీ తెలుసు, తెలియకుండా అన్నీ తెలిసి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఎవడు నమ్మేవాడు లేడు. లేదు వాళ్ళ నాన్న చూసి మా నాన్నకెళ్ళి చేస్తాను, నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను 6 నెలలకి ఆయన అన్నాడు కాబట్టి ఏదో చూద్దాంలో తడవని వేశారు. ఇది ఎవరు ఎత్తారు ఇంకా? అంతే, జనాలు అయితే క్లారిటీగానే ఉన్నారు. అట్లాగే కూటమి ప్రభుత్వం అంటే పైన కేంద్రంలో మోడీ గారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఓ మాట మీద ఉండి చేయగలుగుతున్నారంట పని. ఇప్పుడు వరకు చేస్తున్నారు. అంటే వాళ్ళని ఏదో విడగొడదామని చాలా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ప్రచారాలు చాలా చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు అంటే తేలిగ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రచారాలు అంటే తేలిక, ఎందుకంటే ఎట్టగొట్ట మన మాట్లాడాలి. నిజానికి వాస్తవాలు కాదు, ఏం కాదు. బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. పెన్షన్లు ముందలుగానే ఇస్తున్నాడు. కాకపోతే ఈ మార్చి కాడి నుంచి కొత్త సంవత్సరం ఇద్దామని ఆలోచనలో ఉన్నాడు. ఈ అమ్మఒడిను ఇవన్నీ కొత్త సంవత్సరం నుంచి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాడు. ఇస్తాడు, పరిపాలన బాగా చేస్తాడు.